హాయ్ వీవర్స్. మీరు రాత్రి నిద్రపోవట్లేదా? రాత్రంతా మీరు అటు ఇటు తిరగడము, లేకపోతే ఏదో జాబ్ జేయడము, ఏదో ఒకటి అంటే ఐటీ ప్రొఫెషనల్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఎవరైతే ఉంటారో రాత్రంతా వాళ్ళకు షిఫ్ట్స్‌లో పని జేస్తారు. అయితే రాత్రంతా నిద్ర ఉండదు. ఈ నిద్ర లేకపోవడం వలన లైంగిక సమస్యలు వస్తాయా? అనే క్వెషన్ నాకు చాలామంది అడుగుతారు. యెస్. లైంగిక సమస్యలు వస్తాయి. ఎందుకొస్తాయి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి. వ్యూవర్స్, మీరు గమనించినట్లయితే రాత్రి పూట అంటే 3 గంటలకు లేకపోతే 4 గంటలకు అలా మీకు ఎరెక్షన్స్ ఎక్కువగొస్తాయి. దాన్ని మార్నింగ్ ఎరెక్షన్స్ అంటారు. ఎందుకొస్తాయి అవి? మార్నింగ్ ఎరెక్షన్స్ ఎందుకొస్తాయంటే అప్పుడు అక్కడ బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది. మన బాడీలో బయోలాజికల్ క్లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫినామినా ఏంటంటే అప్పుడప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్లడ్ సప్లై మంచిగుంటుంది. ఒక్కొక్క దానికి నరిష్మెంట్ ఎక్కువ దొరుకుతుంది. హార్మోన్స్ ఉత్పత్తి ఒక్కొక్క సిస్టమ్‌కి ఒక్కొక్కటి టైం మీద ఉత్పత్తి అవుద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇది మీ అంగాన్ని గట్టిగా చేస్తుందనమాట. ఇది ఒక పురుషుడిని అంటే ఒక మేల్‌ని మేల్ చేస్తుందనమాట అది. అయితే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎప్పుడైతే మీ బాడీలో ఉత్పత్తి అవుద్దో, అది ఆ సమయం ఎప్పుడు ఉంటుందంటే రాత్రి 10-4 గంటల వరకు. రాత్రి 10-4 గంటల వరకు ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవుద్ది మన బాడీలో. కానీ ఆ సమయంలో మీరు ఒకవేళ పడుకోకపోతే, రెస్ట్ తీసుకోకపోతే మీకు అది రిలీజ్ అవ్వదు. అది రిలీజ్ అవ్వకపోతే మీకు అక్కడ అంగస్తంభన ప్రాబ్లమ్స్ రావడం అంటే ఖాయం. అందుకనే మీరు ఎప్పుడైనా సరే ఈ టైంలో మంచిగా నిద్రపోవడం మీకు చాలా ఇంపార్టెంట్. అది మీరు చూడండి నిద్రపోయేటట్టు. కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు చాలామంది మంచి అంటే చిన్న ఏజ్‌లోనే టాలెంటెడ్ ఉండి వాళ్ళకు జాబ్ దొరికిపోతుంది. వాళ్ళేంటంటే 10-5, 10-6 మంచి జాబ్ జేస్తారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు. దాని తర్వాత ఏంటంటే పాష్ కల్చర్. మీటింగ్స్, పబ్బులు, పార్టీస్, డాన్స్‌లు అటు వెళ్తారు. అక్కడే అలాగే ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ అవ్వడం వలన తిరుగుతూ ఉంటారు అటు ఇటు మాట్లాడి. అయితే ఇది చాలా మటుకు చూస్తున్నాను నేను. వాళ్ళే వచ్చి నాకు జెప్తుంటారు. నాకంటే దీని గురించి తెలీదు గానీ ఇవాళ రేపు పాష్ కల్చర్ ఇదైతే పబ్ కల్చర్ గూడా అయిపోయింది. ఎవరికైతే అలవాటు లేదు దీనిది వాళ్ళు గూడా అంటే ప్రొఫెషన్ కొరకు అంటే బిజినెస్ ఎక్కువగా జేసుకోవడానికి లేకపోతే బిజినెస్ మీటింగ్స్ అనేది అది ఒక కామన్ కల్చర్ అయిపోయింది. దానివలన ఏమవుతుందంటే రాత్రి చాలా సేపు వాళ్ళు అసలు తొందరగా పడుకోవట్లేదు. రాత్రి ఏదో 2 గంటలకు, 3 గంటలకు పడుకుంటున్నారు. పొద్దున 11, 12 గంటలకు లేస్తున్నారు. దీనివలన ఏమవుతుందంటే వాళ్ళకు 30, 35, 40 ఇయర్స్‌లోనే ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనే ప్రాబ్లమ్ వస్తుంది. లేకపోతే ఎవరికైనా ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం మా వీర్యం పల్చగా అయిపోతుంది. మాకు తొందరగా అయిపోతుంది. మేము మా పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయలేకపోతున్నాము అనేటివి చాలా క్వెషన్స్ అంటే చాలామంది వచ్చి కంప్లెయింట్స్ ఇస్తున్నారు. అయితే అలాంటి వాళ్ళకి నేను సజెషన్ ఇచ్చేది ఒకటే. మీకు మీ పని ఇంపార్టెంట్. నో ప్రాబ్లమ్. మీరు ఏ పని చేసినా గానీ మీరు డబ్బుల కొరకు చేస్తారు. మీ కెరియర్ కొరకు చేస్తారు. కానీ మీ బాడీకి కూడా మీరు కొంచెం పని చేయాలి. అదేంటంటే దానికి రెస్ట్ ఇవ్వాలి. మళ్ళీ ప్రాపర్ ఎక్సర్సైజ్ గూడా చేయాలి. మళ్ళీ ప్రాపర్ డైట్ గూడా తీసుకోవాలి. ఇవన్నీ ఫాలో అవుతూ మీరు మీ లైఫ్‌ని బ్యాలెన్స్‌గా పెట్టండి. అంతేగాని ఏదో ఒకటి మేము ఏదో ఎంతోనో సంపాదించాలంటే మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది గానీ, నా దగ్గర కోటీశ్వరుడొచ్చాడు. అతని దగ్గర ఎంత డబ్బుందంటే, చాలా డబ్బుంది. ఎన్నైనా తీసుకోండి సార్ నాకు ఏందంటే, మా భార్యని నేను అంత చేసుకున్నాను. అంత బ్యూటిఫుల్ ఆమె. కానీ నేనేం జేయలేకపోతున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ మరి బయటికెళ్తే ఇవాళ రేపేందంటే టాబ్లెట్స్ ఇవ్వడం, దాంతో తక్కువ కాకపోతే షాకులివ్వడం, మళ్ళా దాంతోనే కట్ చేసి రాడ్లేయడం ఇవన్నీ ఉన్నాయండి. దాని జోలికి పోకండి. మంచిగా తినండి, మంచిగుండండి, మంచిగా నిద్రపోండి. మీకు ఈ ప్రాబ్లమ్ ఏమైనా సమస్యలుంటే మా దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. యునాని మెడిసిన్స్ అంటే ఆర్గానిక్ మెడిసిన్స్ హల్వా రూపంలో ఉంటాయి. అలాగే ఇలాగే క్యాప్సూల్ రూపంలో ఉంటాయి. చూడండి ఎంత ఈ క్యాప్సూల్స్ ఈజీ టు యూజ్ ఏసుకోవడం. అంటే పాలతోని, మిల్క్‌తోని అలా ఈజీ టు యూజ్. అలాగే ఆయిల్ ఉంటుందొకటి టెంపరరీ పెట్టడం. ఇవన్నీ మంచివి. ఊహించండి ఇది మంచిదా?
లేకపోతే కట్ చేసేసి అంగాన్ని అందులో రాడేస్తే అది రాడ్ పెట్టుకోవడం, మళ్ళీ ఇలా ఉండడం అంటే ఇలా పెట్టుకోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకే మీరు అవాయిడ్ చేయండి. మంచిగా హెల్తీగా ఉండండి. నేచురల్ వేలో దేవుడు మీకు ఎలా సృష్టించాడో ఆ రూల్స్ ఫాలో అవ్వండి. మీ బయోలాజికల్ క్లాక్‌ని ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయండి. ఈ మా దగ్గర ఐటీ ఎంప్లాయీస్ చాలామంది వస్తుంటారు. ఒక ఐటీ ఎంప్లాయీ నా దగ్గరొచ్చాడు. అతను ఏమంటున్నాడంటే, "నాకు అంతా బాగానే ఉండే. నేనిప్పుడు ఆహ్, హెల్తీగా ఉన్నాను. కానీ నాకు ఇంతకుముందు సెక్స్ చేసేటప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్ రాకపోతుండే. కానీ ఈ మధ్య కాలంలో నాకేమవుతుందంటే నాకసలు కలవాలన్న భయమవుతుంది. ఎందుకంటే ఆ ఎరెక్షన్ వస్తుంది. కానీ ఆ ఎరెక్షన్ ఎళ్ళిపోతుంది. ఎందుకెళ్ళిపోతుందంటే అతను ఐటీ ఎంప్లాయీ, ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఏం చేస్తుండేనంటే ఒకటే జగల కూర్చోవడం, మంచి పొజిషనొచ్చింది. ఏదున్నా గానీ, టీ ఉన్నా గానీ వాళ్ళ చేతిలో వాళ్ళ కింద చాలా వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళే జేస్తారు. ఇతను ఒకటే జగలో కూర్చోవడం. దాని వలన ఏమైందంటే అతనికి ఈ కింద భాగంలో, ఈ నడుము కింద భాగంలో అక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువైంది. అంటే ఆ ఫ్యాట్ ఎప్పుడైతే అక్కడ ఎక్కువయిందో దాని వలన ఆ ఫ్యాట్ ఈ ఈస్ట్రోజన్‌లో కన్వర్ట్ అయిపోయింది. ఆ ఫ్యాట్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ ఏంటి? ఫీమేల్ హార్మోన్. అంటే మన బాడీలో ఎప్పుడైనా ఈ హార్మోన్స్ బ్యాలెన్స్‌గా ఉండాలి. టెస్టోస్టెరాన్ లెవెల్ డామినేట్ జేయాలి. చేస్తేనే అతను అంటే ఒక అబ్బాయి ఉంటాడనమాట. ఒకవేళ హార్ ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువైపోతే అది అమ్మాయి. అమ్మాయి పోలికలొస్తాయన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్‌లో టెస్టోస్టెరాన్ ఎక్కువైపోతే అమ్మాయిల్లో ఆళ్ళకు మీసాలు రావడం గానియండి, గొంతు గట్టిగా కావడం గాని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అలాగే అబ్బాయిలకేమవుతుందంటే ఇలాంటివి ఈ ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువైపోతే అంగం గట్టిగా పడకపోవడము, అంటే మాట్లాడితే కొంచెము ఆ మాటల్లో గట్టితనం లేకపోవడము, ఆ కోరికలు ఎక్కువ రాకపోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అయితే ఎప్పుడైనా ఇవి బ్యాలెన్స్డ్‌గా పెట్టాలి. అయితే ఆ ఐటీ ఎంప్లాయీ ఏంటంటే రాత్రి పూట నిద్ర గూడా పోడు. టెన్షన్, వర్క్ స్ట్రెస్ ఎంత. వాళ్ళకిచ్చేది కమిట్మెంట్. వాళ్ళకిచ్చేది టార్గెట్ ఇస్తుండే. ఇలా జేయాలి, అదే జేయాలంటే అదేలా ఆలోచించుకుంటూ నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ సార్ అని గూడా జెప్పారు. అయితే ఆయనకు నేనిచ్చే సజెషన్ అదే. ఫస్ట్ మీరు నిద్రపోండి. మీ బాడీని జూసుకోండి. మీరు హెల్తీ ఉంటేనే అవన్నీ జేసుకోవచ్చు. లేకపోతే ఇగ మీకు అది తొందరగా మీ బాడీ రెస్పాండ్ జేయదు. ఉండి లైంగిక సమస్యలొస్తాయి. ఒకవేళ లైంగిక సమస్యలేమైనా వస్తే మా దగ్గర అగైన్ యునానీ మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ వాడుతూ మీరు జేసుకోవచ్చు. అతనికి నేను యునానీ మెడిసిన్స్ ఇచ్చాను మనవి ఆహ్, యునానీ మెడిసిన్స్‌లో క్యాప్సూల్స్ ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువ జేసే మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఇంకా హల్వా, క్యాప్సూల్ టాబ్లెట్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అతను వాడాడు. దాని తర్వాత పెళ్లి చూపులు చూసి గూడా అతని పెళ్లయింది. ఇప్పుడు పిల్లలు గూడా ఉన్నారు. ఇప్పటికి అతను నాతోని టచ్‌లో ఉన్నాడు. అంటే అతను థాంక్స్ అని జెప్తూ ఉంటాడు. అంటే అప్పుడు లేకపోతే నేను ఏమవుతుండోనో అన్నట్టు అతను చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఉన్నారండి నా దగ్గర. వాళ్ళు ఎంత థాంక్‌ఫుల్ ఉంటారు, ఎంత మంచిగుంటారంటే ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వాళ్ళే నాకు రెఫర్ జేస్తారు. చెప్తారు మీరెళ్ళండి ఇక్కడ అని. ఒక్కతనైతే చెప్పాడు. చెప్పుకోవడానికి ఏంటి సార్, నేను జెప్తే నా తరపున ఒకవేళ వాళ్ళకి హెల్ప్ అయిపోతే నాకు గూడా మంచిగుంటది అన్నట్టు ఆ ఫీలింగ్ ఉండే ఆయన దగ్గర. అయితే ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు. ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీరు కాల్ జేయండి. మీ సొల్యూషన్‌ని మీరు దూరం జేసుకోవచ్చు యునానీ మెడిసిన్స్ వాడుతూ.